బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దశాబ్ద కాలంగా తెలంగాణ సంస్కృతి సేవా కార్యక్రమాలు కమ్యూనిటీ అభివృద్ధిలో టీటీఏ చేస్తున్న కృషిని చాటి చెప్పేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేడుకలో ఆకర్షణీయంగా జానపద నృత్యాలు, సంగీత విభావరి, సాహిత్య వేదికలు నిలదీస్తున్నాయి. ధన ధన ధను జను ధన జను ధుని కిట తక దిత్త ఝం ధన ధన ధను జను ధన ధుని కిట కిట తత్తిత్త ఝం ధన ధన ధను జను తక దిత్త ఝం ధన ధన ధను జను తత్తిత్త ఝం ధన ధన ధను జను తక దిత్త ఝం ధన ధన ధను జను ధన ధన ధను జను ధని. తమ పాటలతో అలరించారు ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, విమలక్క, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్. ఈ వేడుకలకు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, ముఖ్య అతిథులు, విద్యార్థులు హాజరయ్యారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10 సంవత్సరాలు గడుస్తున్న వేళ 10వ సంవత్సరం వార్షికోత్సవాలు అయితే హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం శిల్పకళ వేదికలో ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు, ఎంతో గ్రాండ్గా కూడా దీనికి సంబంధించినటువంటి శిల్పకళ వేదికని మొత్తం కూడా అలంకరించారు. ఇటు ఆ కార్యక్రమాన్ని చూడడానికి అయితే తండోపతండాలుగా కూడా అటు జనాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుండి వెళ్ళి ఈరోజు రాత్రి 11 గంటల వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు అయితే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చూపిస్తూనే తెలంగాణకు సంబంధించినటువంటి నృత్యాలే కానీ అటు ఆటపాటలు అవన్నీ కూడా డైరెక్ట్గా చూపిస్తూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి అందరినీ కూడా అలరింపజేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఒకసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి లోపల కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో అందరూ కూడా వచ్చి అందరూ కూడా కార్యక్రమాన్ని అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము విజువల్లో చూసుకోవచ్చు. ప్రముఖ గాయకుడు అదేవిధంగా ప్రజాకవి అయినటువంటి గోరేటి వెంకన్న కూడా దానికి సంబంధించినటువంటి ఆ సభను ఉద్దేశిస్తూ మాట్లాడి ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి ఆట పాటలతో కూడా అందరినీ అలరింపజేస్తున్నారు. అటు గోరేటి వెంకన్నతో పాటు ఇటు విమలక్క, అదేవిధంగా ప్రముఖ గాయకుడు అదేవిధంగా రైడర్ అయినటువంటి కాసర్ల సామిల అనేక మంది ప్రముఖులు అయితే ఆ సభకు వచ్చి అయితే అందరినీ అలరింపజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరము దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు అయితే తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అయితే నిర్వహిస్తారు. ఎందుకంటే సముద్రాలు దాటి వెళ్ళినా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోకుండా తెలంగాణకి వచ్చి దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు అయితే కంటిన్యూగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అటు విద్యార్థులు, ప్రజలతో పాటు ఇటు తెలంగాణ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో అమెరికా టీటీఏ సభ్యులు, కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా వచ్చి కూడా చేస్తున్నారు. సో 10 సంవత్సరాల కీలక మైలురాయిని దాటిన ఈ సందర్భంగా అటు పేద ప్రజలైనటువంటి 12 మంది అర్హులైన విద్యార్థులకు కూడా ఇటు స్కాలర్షిప్లు అయితే కమిటీ సభ్యులు అందజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు తెలంగాణకి సంబంధించినటువంటి ఆదివాసీ నృత్యాలు అదేవిధంగా ఆట పాటలు, బొగ్గు కథలతో కూడా ఘనంగా స్టేజ్ మొత్తంగా కూడా దద్దరిల్లిపోయే విధంగానైతే ఈ ఉత్సవాలు అయితే మొదలైపోయాయి. మొత్తంగా రాత్రి 11 గంటల వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు అయితే కొనసాగుతూనే ఉంటాయంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి ఎవరైతే ఆ గెస్టులు కూడా అనేక మందిని కూడా కమిటీ సభ్యులు ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య సాంప్రదాయాన్ని హైలైట్ చేస్తూ కూడా ఆ నృత్యాలే కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అంటూ కూడా అటు టీటీఏ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చైతన్య అక్రమ్ టీవీ శిల్పకళ వేదిక.